చూడండి ఇప్పుడే చెప్తున్నారు కాలేజ్ మేనేజ్మెంట్ వస్తే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మాకు సపోర్ట్ ఉంది ఆ స్టూడెంట్ కాబట్టి. అండ్ నేను తన ఫ్రెండ్ ని ప్రిన్సిపల్ మేడం ని కూడా చాలా తిట్టారు ఆ రోజు. తిట్టి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి లేనిది మీకెందుకు అని చెప్పి మా ప్రిన్సిపల్ మేడం ని కూడా తిట్టారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ వల్ల అన్నారండి. మేము వినడం జరిగింది హాస్పిటల్ కూడా టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళది అనేసి. అంటే టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళు అయితే ఎవరినైనా వీళ్ళు రక్షించేస్తారు అనమాట ప్రభుత్వం. కిమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు మా ప్రిన్సిపల్ మేడం వస్తే మీకెందుకు, వాళ్ళకి లేనిది మీరే పిల్లల్ని ఉసుగొల్పుతున్నారు అని చెప్పి మా మేడం ని చాలా తిట్టారండి. పిల్లల మీద కూడా కేసులు మాట కూడా రావట్లేదు. మా పాపకు న్యాయం జరగాలి సార్. మా పాప ఎలా అయితే హాస్పిటల్కి వచ్చిందో అలా తిరిగి రావాలి. మాకు న్యాయం జరగాలి. మళ్ళీ ఎవరికి ఇలాంటి రాకూడదు. ఆ రూమ్మేట్స్ని ఇప్పటి వరకు బయటకు తీసుకురాలేదు. రూమ్మేట్స్ని 10 రోజులైంది, ఇప్పటి వరకు వాళ్ళని తీసుకురాలేదు, ఏమీ చెప్పట్లేదు. ఒకరోజు పాప పరిస్థితి బాగానే ఉంటుందంటున్నారు, మరొక రోజు బాగోట్లేదు మీ పాప పరిస్థితి అని చెప్తున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎక్కడికన్నా మెరుగైన వైద్యం అంటే ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఇంప్రూవ్మెంట్ అయితే ఇక్కడే అవుద్ది, ఎక్కడైనా అదే మందు అదే వైద్యం అని చెప్తున్నారు. కలెక్టర్ గారు పంపించిన కాడి నుంచి కొంచెం మెరుగ్గా ఉందని అంటున్నారు. మనకేం తెలుసండి, వాళ్ళు చెప్పేది మనం వినాలి కదా డాక్టర్లు. మా పాపను మాకు ఎలాగైతే ఇక్కడికి వచ్చిందో అలా పంపించమని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఏ ఆడపిల్లలకి రాకూడదు. ఆడికి తగిన శిక్ష పడాలి. ఆడిని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి సార్, మేము అదే కోరుకుంటాం. మా పాపను మాకు అప్పచెప్పండి. మా పాప ఎలా వచ్చిందో అలాగే తిరిగి మా పాపను మాకు అప్పచెప్తే చాలండి. మాకు అతనికి కఠిన శిక్ష పడాలా, మా పాపకి న్యాయం జరగాల, మా పాపను మాకు మంచిగా అప్పచెప్పాలా. మీరు